చూడండి, అందరు ఈ వ్యూ కోసం హైదరాబాద్కి వస్తారు. ఈ వ్యూ ఇదొక్కదాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వచ్చి చూస్తారు. ఇగో మా డాడీ వీళ్ళతో సెల్ఫీ తీసుకుంటున్నాడు. గైస్ ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ అందరూ వచ్చి జుమ్మా రోజు ఉజ్జు చేసుకొని ఇక్కడ నమాజ్ చదువుకుంటారు. హే గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ఎస్టర్డే అత్త వాళ్ళ ఇంట్లో ఉండే మేము అందరము. సో ఈ రోజు మీ అందరికి చూపించడానికి చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్ ఇక్కడ వచ్చేసి ర్యాపిడో బుక్ చేస్తున్నా కానీ ర్యాపిడో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. మేము వచ్చేసి హైవేలో ఉన్నాం, అంటే డైరెక్ట్ శంషాబాద్ పక్కన మాంకాల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ర్యాపిడో వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకోసం ఇక్కడ నుంచి కొంచెం దూరంలో తుక్కు కూడా ఉంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ పోతున్నారు చూడండి, అండ్ మా ఆరిఫ్ గారు ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని లేదా బస్ దొరికితే బస్సులో వెళ్ళిపోతాము. గైస్ ఫ్యామిలీతో వస్తే ఇదే కష్టాలు. చూడండి వీళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. క్యాబ్ బుక్ చేస్తా అంటే క్యాబ్లో 1000 రూపీస్ అవుతుందని వద్దు, బస్కి వెళ్దామని బస్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. చార్మినార్ దగ్గరికి అందరూ బస్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మా బాబాయ్ అండ్ మా తమ్ముడు, నేను మా పెద్దనాన్న అండ్ మా డాడీ బస్కి వెళ్దాం అని పట్టుకున్నారు వీళ్ళు. నేనేమో క్యాబ్ బుక్ చేద్దాం అంటే వింటనే లేరు. క్యాబ్ బుక్ కర్లేకి క్యాబ్ కైగు క్యారా క్యాబ్ బుక్ కర్లేకి కైగు క్యాబ్ అయితే మళ్ళీ డబ్బులు అయిపోతాయి. క్యాబ్ అయితే 1000 రూపీస్ అవుతుంది. వీళ్ళేమో బస్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. అండ్ మనమైతే చంద్రయాన్ గుట్టలో చార్మినార్ బస్ అయితే ఎక్కాము. చూడండి మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా ఫాదర్ అక్కడ ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చంద్రయాన్ గుట్ట నుంచి మనమైతే ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నాము. 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి. సో అందుకోసం ఈ బస్ చేంజ్ అయ్యాము. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు చార్మినార్కి పదండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ అయితే మనమైతే చార్మినార్ దగ్గర ఉన్నాము, చూసుకోవచ్చు మీరు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. నేను మా డాడీ కొంచెం వర్క్ ఉండి వేరే చోట వెళ్ళిండివి. సో మనమైతే ఇక్కడికి వచ్చాము. గైస్ ఈరోజు అయితే పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉంది. టైం వచ్చేసి సో 2:15 అవుతుంది టైం అయితే. బట్ ఇక్కడ మాత్రం జనాలు ఎవ్వరు లేరు ఈరోజు. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది, బట్ ఈరోజు మాత్రం ఎవ్వరు లేరు. గైస్ వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళ కోసం అయితే మనం వెతుకుతున్నాము. ఈ వ్యూ చూడండి, అందరు ఈ వ్యూ కోసం హైదరాబాద్కి వస్తారు. ఈ వ్యూ ఇదొక్కదాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వచ్చి చూస్తారు. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా. బట్ నేను ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ అయినా ఇక్కడ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చింటాను. ఫోటో దింపాలా? గైస్ వాళ్ళకైతే ఫోటో కావాలంటే ఫోటో అయితే దింపాను. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు కదా, అందుకోసం ఫోటో కావాలంటే ఫోటో దింపాను. సో మా వాళ్ళు వాచ్ నాకే వాచ్ లేదు బా. అండ్ మా వాళ్ళు మాత్రం అస్సలు కనిపిస్తలేరు ఎక్కడున్నారో. ఇక్కడ వాళ్ళు టెంపుల్ దగ్గర ఉన్నారు. మనమైతే వాళ్ళకే సర్చ్ చేస్తున్నాం. ఫైనల్లీ అయితే మా మమ్మీ అయితే ఇక్కడ ఉంది, అండ్ మా బాబాయ్ మా పిల్లోడు అక్కడ వస్తున్నారు చూడండి. హాయ్ వాళ్ళు రే, హాయ్ వాళ్ళు. పెద్ద నాయన ఇక్కడ ఉన్నాడు చూడండి, దగ్గర కూడా వస్తలేడు. పదండి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఇది చూడండి, మేము రాకముందే మా అమ్మాయి తీసుకొని పెట్టుకుంది మా ఇంట్లోకి కాబట్టి. బ్యాక్ సైడ్ కూడా ఉంటుందా? లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడే అనమాట. మా అమ్మ మా ఇంట్లో కోసం ఇది తీసుకెళ్ళింది ఆల్రెడీ. చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఏడుస్తుంటారు అంట. ఏమరా ఏం కావాలరా మీకు? చూడండి చాలా బాగుంది. ఇది ఇంట్లో మస్తు ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. నేను మొత్తం లేడీస్ షాపింగ్ చేయడానికే ఉంది. మొత్తం అయితే చూడండి, అన్నీ అవి లేడీస్ షాపింగ్ చేయడానికి. మా కోసం ఏముండదు. ఎవరా ఏమైనా తీసుకుంటాను? ఏం తీసుకోవా? ఇక్కడ మా కోసం అయితే తీసుకుంటే అన్ని పోదు. ఇక్కడ చూడండి లేడీస్ ఇవి మొత్తం ఇవి. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చాను, నాకు చూసి అంత ఎగ్జైటింగ్ ఏం లేదు, కానీ వీళ్ళు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. కాంగా ఎట్లుంది బాబా నీకు? ఎన్నిసార్లు వచ్చావు చార్మినార్కి? చాలా సార్లు అంటే 50 సార్లు వచ్చాను. 2-3 సార్లు వచ్చినాం, మళ్ళీ 50 సార్లు వచ్చినావు అంటే. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చిండే. నాకు అప్పుడు నార్మల్గా అంత ఏం లేకండే, బట్ నేను చూశాను చాలాసార్లు. చిన్నగా ఉన్నప్పుడు అయితే వీళ్ళు ఎంబడి వచ్చినా నేను. ఇగో మా డాడీ వీళ్ళతో సెల్ఫీ తీసుకుంటున్నాడు. వీళ్ళకి తెలియదు నేను ఫోటో తీస్తున్నా అని, వీడియో తీస్తున్నా.
చూడండి ఇక్కడికి వస్తే మొత్తం వీళ్ళ షాపింగ్ చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళందరూ. ఇక్కడ మేమేమో ఖాళీ నిలబడాలి, వీళ్ళేమో షాపింగ్ చేస్తారు. మా పెద్ద నాన్న ఎక్కడున్నారు వాళ్ళు? మొన్న వాళ్ళు ఎక్కడ పోయినారో అర్థమవుతలేదు. సో మొత్తం ఇక్కడ షాపింగ్ కోసం అక్కడంటే అక్కడ తిరుగుతున్నారు వీళ్ళు. కాహరానా అక్కడ ఉన్నారు. గైస్ వీళ్ళ కోసం మొత్తం తిరుగుతున్నాం మేము. ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం షాపింగ్ చూడండి. వీళ్ళు తీసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. చూడండి మా బాబాయ్ పరిస్థితి చూడండి. బ్యాగ్ పెట్టారు, నాకు బ్యాగ్ పెట్టండి. నేను బ్యాగ్ వేసి పెట్టి కొంచెం అట్లా తిరగని పోయిండే. మా పిల్లోడు ఇక్కడ कैसा है रहा दिए बोल क्या था చూడండి వీళ్ళు చూడండి వీళ్ళు తీసుకున్నారు మొత్తం. వీళ్ళు చార్మినార్ చూడడానికి అస్సలు రాలేదు, షాపింగ్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ. మొత్తం అందరు షాపింగ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ చార్మినార్ ఉంది, అది చూడండి అంటే వీళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చారు. క్యా తో బోలో జీ వీడియో ఏం కావాలరా నీకు? ఏం కావాలి? వీళ్ళు వాచ్ తీసుకోవాలంట. ఏం తీసుకోవాలరా నువ్వు? చెప్పు. చెప్తలేడు. వీనికి వద్దంట, వీనికి కావాలంట. వీని దగ్గర ఆల్రెడీ ఉంది కానీ వీనికి ఇంకో కొత్తది తీసుకోవాలి. వీడియో బోలు బోలు క్యా హోనా వాచ్ కావాలి వాళ్ళు. వీనికి వద్దంట, వీనికి కావాలంట. వీనికి కొని क्या होना करके दे डालो एक. अजय वो हाँ 100 रुपये वाले वो एक वाच है तो हमें लिए वहाँ पे 100 रुपये से चालू. गैस వీళ్ళకి ఇది కావాలంట. ఇంకొకటి देख के बोलो भाई 100 रुपये बोले. हाँ 80 दो 80 दो दे दो 80 दो 80 लो भैया. ఏరా నచ్చినాయా? చూడండి గైస్ ఏ కలర్ ఇది? కలర్ ఏది ఇది? ఏం కలరు? ఏం కలర్ ఇది? వీడొకటి తీసుకున్నారు. పదండి ఇంకా. హ్యాపీయా పద. వచ్చి 2 hours అయింది అయినా కానీ వీళ్ళ షాపింగ్ కంప్లీట్ కావాలి. వీళ్ళేమో వాచ్లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళేమో వాచ్లు తీసుకొని మంచిగా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు షాపింగే కంప్లీట్ కాలేదు. 2 hours అయింది వచ్చి ఇక్కడికి. కిది దేర్ హై రే కాకో 2 hours 2 hours అయింది అయినా కానీ వీళ్ళ షాపింగ్ కాలే. వాచ్ తీసుకున్నావు కదా దాంట్లో చూడు టైము. ఇక్కడ ఇది తీసుకున్నాను అండ్ ఇదొకటి అండ్ ఇది ఒకటి. రెండిట్లో ఏవి బాగున్నాయి చూడండి. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది అండ్ ఇదైతే నాకు నచ్చుతుంది. చూద్దాం ఏదో ఒకటి తీసుకుందాం. గైస్ నేనైతే ఇవి తీసుకున్నాను బ్లాక్ కలర్వి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకోసం ఇది తీసుకున్నా. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా, బట్ ఇది తీసుకున్నాను. గైస్ నేనైతే ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు వరకు వీళ్ళ షాపింగ్ ఏం కంప్లీట్ కాదు. 3 hours అవుతుంది. 3 hours నుంచి నాన్ స్టాప్గా వీళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. చూడండి నేనైతే ఈ స్పెట్స్ తీసుకున్నాను అండ్ మా బుడ్డోళ్ళకి కాంగారాను ఎక్కడికి పోయినారు వీళ్ళు. అండ్ మా పిల్లలు అయితే వాళ్ళు వాచెస్ తీసుకున్నారు. అన్నీ అయిపోయింది, వీళ్ళు ఇంకా వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. క్యాలేదు మా బుడ్డోళ్ళు ఏమో తీసుకుంటారు. ఏం తీసుకుంటారా? షూవా? ఏం తీసుకోవట్లేదు. వీళ్ళు ఇప్పుడే వాచెస్ తీసుకున్నారు, మళ్ళీ షూ కావాలని ఏడుస్తున్నారు. పిల్లలతో వస్తే ఇంతే ఉంటుంది కానీ వీళ్ళ షాపింగ్ మాత్రం అస్సలు కంప్లీట్ కాలేదు. జర స్మైల్ ఇవ్వండి రా. వీళ్ళని చూడండి ఫోటోషూట్ కావాలంటే ఇక్కడ ఫొటోస్ దింపుతున్నాం వీళ్ళని. మా వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు. ఇది చూడండి తీసిన. ఓకే డన్. మా బాబాయ్ ఎక్కడ కూర్చున్నాడు? ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళు షాపింగ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావా? అండ్ వీళ్ళకి షూస్ కావాలంట వీళ్ళకి. అండ్ వాడు ఆడ కూర్చున్నాడు, వీడు ఇక్కడ షూస్ చూస్తున్నాడు. పోసరే గట్టుబోలు. అండ్ ఇక్కడ మా డాడీ కోసం వాచెస్ కావాలంటే ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వాచెస్ చాలా బాగున్నాయి చూడండి, తీసుకోండి. ये तुम्हारे ना है कि तो ये थी नहीं तुम्हारे पहले
वो चले गए हम नहीं మా డాడీకి అయితే ఇది నచ్చింది. ये नहीं ఏ నై कौन सा ये नहीं ये अच्छी थी देखो ఖాళీ अच्छी देख ఇది కూడా బాగుంది చూడడానికి. అంటే మనకైతే ఇది బాగుంటుంది. ఏ తులేదా ఇగలే अच्छी दी थी वो कहते निकालो उधर बाजी का हाँ लगा लो एक बार. చూడండి మా డాడీకి గిట్ట కనిపిస్తుంది వాచ్. అండ్ నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ ఉంది. సో గైస్ వీళ్ళు చూడండి ఆల్రెడీ షూస్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారా దన్నా నువ్వు వీళ్ళు తీసుకున్నారు షూస్. ఇద్దరు కలిసే తీసుకున్నారు వీళ్ళు. ఓకేనా ఇంకా 400 रुपए की रेट की रहती डेट वाली रहती గైస్ మా డాడీ అయితే ఇది తీసుకున్నాడు వైట్ కలర్ది. ఆ గోల్డ్ కలర్ది వద్దు అని మా అమ్మ చెప్పింటే ఇది తీసుకున్నాడు. ఇది ఫిక్సింగ్ అయితే తీసుకున్నాడు. గైస్ వీళ్ళ షాపింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది. చూడండి ఎక్కడ వస్తున్నారు వాళ్ళు కనిపిస్తున్నారా అక్కడ వస్తున్నారు. ఇప్పుడు జుమ్మా మసీద్ దగ్గర అయితే మనమైతే వెళ్దాం పదండి. ఇద్దరు మనం బ్యాగ్ అయితే ఇక్కడ తీసుకెళ్ళొద్దంట. బ్యాగ్ అక్కడ పెట్టేయాలి. సో ఇందులో పెట్టాలి. ఇదిగో ఇది జుమ్మా మసీద్. ఇక్కడైతే మనం బ్యాగ్ పెట్టేద్దాం. గైస్ మనమైతే ఇక్కడ బ్యాగ్స్ అయితే పెట్టేసాం. బ్యాగ్స్ లోపలికి అలవలేదన్నమాట. అందుకోసం బ్యాగ్ అక్కడనే పెట్టేసి మనకైతే ఇది ఇచ్చారు వాళ్ళు. సో ఇది మన దగ్గర జాగ్రత్త పెట్టాలి, లేదంటే మళ్ళీ వాళ్ళు మాకు ఇయ్యరు. చూడండి మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. ఇంకా మనోడు ఉన్నాడు. అండ్ లోపల ఏమేముంది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి పోదాం. ఇక్కడ షూస్ ఇక్కడ నెప్పిపోవాలి. గైస్ మనమైతే ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ మా బాబాయ్ పనుకున్నాడు అండ్ మా డాడీ ఇక్కడ, మా అమ్మ వాళ్ళే అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మంచిగా కూర్చున్నారు. మా పిల్లోడు ఉన్నాడు. ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత జుమ్మా మసీద్లోకి వెళ్దాము. ఇప్పుడైతే కాసేపు కూర్చున్నాం. చూడండి హాయ్ వాళ్ళు అండ్ ఆడ చిన్నోడు అన్నాడు హాయ్ వాళ్ళు రే. సో కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని దాని తర్వాత లోపలికి వెళ్దాం సరేనా. జుమ్మా మస్జిద్. సో అందరు ఇక్కడ కొంతమంది రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ చూడడానికి వెళ్ళారు. చూడండి ఇదే జుమ్మా మస్జిద్. గైస్ ఇది చూడండి ఇక్కడ జుమ్మా నమాజ్ చదువుతారు. ఇక్కడ కనిపిస్తుందా ఇది. సో ఇది మాత్రం జుమ్మా రోజు మాత్రం ఓపెన్ చేస్తారు. జుమ్మర్ అనమాట మస్తు ఉంటుంది అది. బట్ ఈరోజు క్లోజ్ చేశారు. ఈరోజు మండే కాబట్టి జుమ్మా అయితే ఓపెన్ ఉంటుంది. చాలామంది అంటే చాలామంది వచ్చి ఇక్కడికైతే నమాజ్ చదువుకుంటారు. చూశారు కదా ఇందాక ఫ్రైడే అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటారు అనమాట. ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ నమాజ్ చదువుకుంటారు. అండ్ అది కూడా ఓపెన్ చేస్తారు జుమ్మారు అవి ఇవి. బట్ ఈరోజు మండే కాబట్టి చదువుకోవడానికి వస్తారు. బట్ నార్మల్గా ఉంటుంది. జుమ్మా రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అందరు చూడడానికి వస్తున్నారు. ఇది ఎప్పుడో పాత కాలంలో వాళ్ళు నిర్మించినది ఇది. బట్ ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ. సో నార్మల్ టైంలో అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ చూడండి క్యాట్ ఇక్కడ క్యూట్గా ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ అందరూ వచ్చి జుమ్మా రోజు ఉజ్జు చేసుకొని ఇక్కడ నమాజ్ చదువుకుంటారు అనమాట. గైస్ ఇక్కడైతే బిర్యానీ తీసుకున్నాం, తింటున్నాము. షాపింగ్ అవి మొత్తం అయిపోయింది అందరివి. హలో గైస్ ఫైనల్లీ ఇంటికి పోయే టైం అయింది. సో అందరు కార్లో కూర్చున్నారు. సో ఇంతే డైరెక్ట్ ఇప్పుడు అయితే కర్నూలుకి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటే దెన్ బాబాయ్ టాటా సీ.